వెల్కమ్ టు ఆల్. నేను మా అత్తమ్మతో కాసేపు వస్తే అందరికీ వాళ్ళ స్పెషల్ వచ్చేసి హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి. హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంటే సూది దారం అని కాదు, మగ్గం వర్క్ డిజైన్. మగ్గం వర్క్ నేను చేసేదాన్ని కొద్ది సంవత్సరాల క్రితం, బట్ చాలా సంవత్సరాలు అయింది మానేసి. దాని తాలూకు జ్ఞాపకాలు ఉన్నాయి, అవి మీతో షేర్ చేస్తాను. వరద ఎంబ్రాయిడరీ శారీ పళ్ళు డిజైన్ క్యాటలాగ్. ఇది వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ బుక్ అండి. కుట్టే వాళ్ళకి ఐడియా ఉంటుంది లాంగ్ అండ్ షార్ట్ ఏంటనేది. ఇదిగోండి ఇలా వస్తాయి. ఇవి ఈ బుక్లోనే డిజైన్స్ అనమాట. లాంగ్ అండ్ షార్ట్లో కుట్టుకోవచ్చు. మొత్తం పళ్ళుకి వేసుకోవచ్చు. అంటే మన ఇష్టం. బార్డర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు, దీన్ని పళ్ళులా కూడా యూజ్ చేసుకోవచ్చు. బార్డర్ ఏంటంటే మన హైట్ ఉన్న వాళ్ళకేమో మోకాల వరకు వస్తుంది చూడండి బార్డరు, అలా చేసుకోవచ్చు దీన్ని. ఇక షార్ట్గా ఉన్న వాళ్ళు మాత్రం కష్టం, హైట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది బార్డర్ డిజైన్ చాలా బాగుంటుంది, ఎవరైతే ఎత్తుంటారో వాళ్ళకి. ఇది వచ్చేసి క్యాటలాగ్ బుక్ అండి. మొత్తం ఇది ఈ బుక్లో ఇలా వస్తుంది మనకు షీట్. ఇది మొత్తం షీట్ కనిపిస్తుంది కదా, ఇదంతా షీటు. ఈ షీట్ని ఏంటంటే మనం శారీ పైన ట్రేస్ చేసుకోవాలి. ట్రేస్ చేసుకోవడం ఎలా అంటే, మన గుండు సూది ఉంటుంది కదా, దాంతో దీనిపైన చిన్న చిన్న హోల్స్ చేసుకొని బ్లాక్ పౌడర్ ఒకటి దొరుకుతుంది. ఆ బ్లాక్ పౌడర్లో కొంచెం కిరోసిన్, మేమైతే కిరోసిన్ కలిపేవాళ్ళము. కొంచెం కిరోసిన్ కలిపి కాటన్తో అద్దేవాళ్ళం అనమాట. మేమే వేసుకొని మేమే కుట్టుకునేవాళ్ళం. మా అత్తమ్మ కానీ నేను కానీ చాలా శారీస్ కుట్టుకున్నాము. బయట వేయించితే కూడా వేస్తారు, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ మేము వేసుకొని మేము కుట్టుకున్నాం. ఇందాక చెప్పాను కదండి మోకాల వరకు వస్తుంది బార్డర్ అని. ఇదైతే చాలా బాగుంటుంది హైట్ పర్సనాలిటీ వాళ్ళకి. షార్ట్ వాళ్ళకి కూడా బాగుంటుంది. పళ్ళు ఒకటి వేసుకోవాలి. ప్లస్ ముందు మనము మన ఏమంటారు, మనం జ్యువెలరీ వేసుకున్న తర్వాత జ్యువెలరీ ఆగే ప్లేస్లో ఇలా క్రాస్లో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇది ఇందులో బోలెడు వెరైటీస్ అండి. ఈ బుక్ వచ్చేసి సిన్స్ నాకు తెలిసి ఒక 10-11 ఇయర్స్ క్రితం బుక్ ఇది. అప్పుడు చేశాను మగ్గం వర్క్ నేను. మా అత్తమ్మకు ఒక శారీ కుట్టాను, నేను ఒక 2 శారీస్ కుట్టుకున్నాను. మా అమ్మకు ఒక చీర కుట్టినట్టున్నా, కానీ చిన్న డిజైన్తో కుట్టాను, పెద్ద డిజైన్స్ కుట్టుకోలేదు. ఇది ఒక బుక్. ప్లస్ ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ పళ్ళు. ఇది వచ్చేసి ఫర్ బార్డర్ అండి. ఇది బార్డర్ బుక్, ఎంబ్రాయిడరీ బార్డర్ బుక్. ఇలా బుక్స్ దొరుకుతాయి మనకు బయట. మనకు నచ్చిన డిజైన్ వాళ్ళకి చూపించినా కానీ వాళ్ళు పేజ్ టేర్ చేసుకొని మనకు కావాల్సిన డిజైన్ వేసిస్తారు శారీ పైన. ఇలా చాలా ఉంటాయి డిజైన్స్. దీంట్లో ఇది మిర్రర్ వర్క్ చేసుకోవచ్చు, ఇది గొలుసు కుట్టు కుట్టుకోవచ్చు, ఇది లాంగ్ అండ్ షార్ట్ చేసుకోవచ్చు, లేదా దీంట్లో బీడ్స్ పెట్టుకోవచ్చు. మన ఇష్టం. మనకు హ్యాండ్ వర్క్ వచ్చింది అంటే ఒక డిజైన్ని చూసి మనం ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు. మీ ఆలోచన శక్తి ఎంత ఉంటే అంత డిజైన్లో చూపించుకోవచ్చు. ఎందుకంటే మిర్రర్స్ వేసుకోవచ్చు, లాంగ్ అండ్ షార్ట్ వేసుకోవచ్చు, కుందన్స్ వేసుకోవచ్చు. ఇంకా అదేంటి మొన్న చెప్పాను కదా గొట్టం పూసలని, ఆ పూసలు వాడుకోవచ్చు. యాజ్ యూ విష్ యూ క్యాన్ డూ ఆన్ దిస్ బార్డర్. అయ్యో ఒకటి గొలుసు కుట్టే ఇచ్చాడు కదా, గొలుసు కుట్టే కుట్టాలని నన్ను కూడా లేదు, ముడి కుట్టేసుకోవచ్చు. సో మెనీ ఉంటాయి కుట్లల్లో. అవేంటో మీకు చూపిస్తాను తర్వాత నేను. సో ఇదొక బుక్.
దీంట్లో ఇదొక బుక్. ఇది బాగుంది కదా, నెమలి పింఛం. రియల్ పికాక్ ఫెదర్ లా ఉంది ఇది. రియల్ పికాక్ ఫెదర్. ఇది మళ్ళీ ఇక్కడ చూసారా, లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ అని ఇచ్చాడు. మన ఇష్టం అండి, లాంగ్ అండ్ షార్ట్ వేసుకోవచ్చు, ఏదో వేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఏంటంటే ఇక కుట్టినవి కూడా చూపిస్తాడు చూడండి, కింద డిజైన్స్ ఉంటాయి. సో ఇది కలర్ కాంబినేషన్స్ అన్నీ ఉంటాయి దీంట్లో, మనకి ఏ కలర్ కాంబినేషన్లో కావాలి అలా అని. ఇదిగోండి చూడండి, ఇది పీకాక్స్. కాకపోతే దీనికి ఏంటంటే కొంచెం టైం కావాలండి, టైము, ఓపిక అన్నీ కావాలి. హడావుడి మనకి రాదు. అంతే, అదొకటి. చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి బుక్లో. అప్పుడు తిరిగి కొన్నానండి మా ఊర్లో. ఇదిగోండి, ఇప్పుడు మా క్లాసెస్ ఉండేవి, మగ్గం వర్క్ క్లాసెస్. అప్పుడు వాళ్ళు దానికి ఎగ్జామ్ కూడా ఉండేదండి మగ్గం వర్క్ క్లాసెస్లో ఉన్నప్పుడు. బుక్ అది ఒక క్లాత్ పైన వాళ్ళు ఎగ్జామ్ పెట్టారు, మనకి ఏమేమి కుట్లొచ్చు అవన్నీ కుట్టమని. అవన్నీ స్టిచ్ చేసిన క్లాత్ దొరకట్లేదు, అవసరానికి ఏది దొరకదండి. ఇప్పుడు ట్రై చేశాను వెతకడానికి, బట్ దొరకలేదు. ఇది ఒక దాని మీద ట్రై చేశానండి, ఈ పిట్టలు చాలా బాగా వచ్చినాయి. ఇది ఆరెంజ్, గ్రీను. ఇది వచ్చేసి మొన్న చూపించాను కదా మా అత్తమ్మ శారీ కలెక్షన్లో, అందులో ఒక శారీకి సేమ్ ఇదే డిజైన్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఇదొకటి ప్లస్ ఇది కూడా సేమ్. ఇవి ఇందాక మనకు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ డిజైన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ డిజైన్స్ని మనకి ఇందులో ఏ డిజైన్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఇలా మనం డిజైన్ వేసుకొని శారీ పైన ఒక బార్డర్లాగా వేసుకొని బార్డర్లా కుట్టుకోవచ్చు. సో మళ్ళీ మీరు పళ్ళు అంటారేమో, ఇదంతా బార్డర్ 4 సైడ్ వేసేసి పళ్ళులో ఇప్పుడు హైలైట్ వచ్చేసి ఈ ఫ్లవర్ అయింది కదా, ఈ ఫ్లవర్ని ఎన్నెన్న వేసుకోవచ్చు, వేసుకొని కుట్టుకోవచ్చు. అది పళ్ళు అయిపోతుంది. ఇవన్నీ ఇప్పుడు మనం చూసిన డిజైన్స్ అక్కడ కుట్టినవి. ఇంకా చాలా ఉన్నాయి ఇందులోనే, మనకు చూపించినవి కొన్ని వాడు అక్కడ. ఇదిగోండి, సో ఇవన్నీ డిజైన్స్. ఓపిక ఉంటే కనుక మీకు విషయం తెలుసా, అప్పట్లో మగ్గం బ్లౌజు చాలా తక్కువ మంది వేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరు డిజైన్ బ్లౌజ్. అది కుట్టుకుంటే మాత్రం చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుందండి. మనం బయట కుట్టిస్తున్నాం కానీ ఇంత కాస్ట్, అబ్బా ఒక బ్లౌజుకి చూస్తున్నానుగా హెవీ కాస్ట్ అవుతుంది. అంటే మెటీరియల్ కాస్ట్ ఉంటుంది, బట్ తీసుకోవడం కూడా వీళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. ఇది బాగుంది డిజైన్. సో ఇవి ఇలా వస్తాయి ఇవన్నీ. ఇది చాలా పెద్ద బుక్, దీంట్లో దాదాపు ఒక 50 డిజైన్స్ ఉన్నాయి ఈ బుక్లో. అవన్నీ దాంట్లో కొన్ని మనకు మాత్రం ఇక్కడ ఇట్లా షేర్ చేశాడు, కుడితే ఎలా ఉంటుంది అని మాత్రం ఇక్కడ షేర్ చేశాడు. దీన్ని మనం ఫాలో అయిపోవచ్చు, ఏ డిజైన్ ఎలా కుట్టుకుంటే బాగుంటుంది అని. దీంట్లో మీరు లాంగ్ అండ్ షార్టే అవసరం లేదు, బోలెడని కుట్టుకోవచ్చు. సో ఇదొక బుక్. ఇంకొకటి ఈ బుక్ వచ్చేసి ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఫర్ చిల్డ్రన్ గార్మెంట్స్ కానీ ఇది కూడా యాక్చువల్లీ ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి భలే యూజ్ అవుతుంది. కానీ మా చెల్లి ఉంది, చిన్న చెల్లె, తాను ఫుల్ కుడుతుందండి. శారీస్ కుడుతుంది, బ్లౌజెస్ కుడుతుంది, మిర్రర్స్ అయితే పట కుట్టేస్తుంది.
వాళ్ళ పాపకు తనే డ్రెస్సులు కుడుతుంది, మన అక్షల పాప కూడా తనే కుడుతుంది. ఇదిగోండి, ఇవి పిల్లల ఫ్రాక్స్ మీద వేస్తాం కదా మనం ఫ్రంట్లో, చిన్న చిన్న పిల్లలకి, ఆ డిజైన్స్ అన్నమాట ఇవి. సో ఇది వచ్చేసి ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడంటే ఎలా కుట్టడం అనేది ఇక్కడ ఉంటుంది కదా, నేర్పడం అనమాట. మనకు కావాల్సిన టూల్స్ ఏంటి, ఒక డిజైన్కి శారీ పైన వేయడానికని ఒకటి క్లాత్, సిజర్, స్మాల్ సిజర్, పాయింటెడ్ సిజర్, జిగ్జాగ్ సిజర్. జిగ్జాగ్ సిజర్ అంటే గుర్తుకొచ్చిందండి, మగ్గం వర్క్లో జిగ్జాగ్ సిజర్ కావాలని కొన్నాను తెలుసా. పాపం ఇప్పుడు దీన్ని పక్కకు పడేసినా కానీ అప్పట్లో చెప్పాను కదా ఎగ్జామ్ ఉంటుందని, సో ఇది కంపల్సరీ ఉండేది మగ్గం వర్క్లో జిగ్జాగ్ సిజర్. ఇది లేకపోతే లేదా మేము ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నామో అంతమంది కొనుక్కున్నాం ఈ సిజర్ని. జనరల్గా ఇప్పుడు ఏదైనా పేపర్ కట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం అనుకోండి. తర్వాత లాంగ్ ఐ నీడిలు, రౌండ్ ఐ నీడిలు, ఇవన్నీ. మెయిన్ మగ్గం వర్క్ కావాల్సింది వుడెన్ ఫ్రేమ్ అండి. వుడెన్ ఫ్రేమ్ తెలుసా మనకు, 2 చెక్కలు ఉంటాయి, ఆ చెక్కలకి 2 ఐరన్ రాడ్స్ ఉంటాయి. అది దాన్ని క్లాత్ దానికి ఫిట్ చేసి దానిపైన మళ్ళీ రింగ్ ఉంటుంది ఒకటి, ఎస్ దిస్ వన్. ఆ రింగ్ బట్టి దీన్ని ఫ్రేమ్ అంటారు, ఎంబ్రాయిడరీ హోప్ రింగ్ ఫ్రేమ్ అని కూడా అంటారు. సైజెస్ ఉంటాయి, మనకేమో చిన్న సైజు కావాలంటే ఇది పెద్దది, ఇది మీడియం, ఇది పెద్దది. ఇది మనకి ఏ సైజు మనం కుడుతున్నామో ఆ సైజు పెట్టుకొని కుట్టుకోవచ్చు. అంటే ఈ 3 కొనుక్కోవాలని అవసరం లేదండి, ఒకటి కొనుక్కుంటే సరిపోతుంది. దాన్ని బట్టి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఎంబ్రాయిడరీ థ్రెడ్. సో ఇక్కడ గొలుసు కుట్టు అంటే తెలుసు కదా మీకు, చైన్ స్టిచ్, గొలుసు కుట్టు. ఫస్ట్ వాడు ఇచ్చింది ఏంటంటే గొలుసు కుట్టు. ఇదేంటంటే లేజీ డేజీ. ఇది చాలా ఈజీ అండి, లేజీ డేజీ. మీకు ఒకరోజు టైం తీసుకొని నేను చూపిస్తాను కుట్టడం ఏంటి ఎలా అని. ఇదేంటి బటన్ హోల్ స్టిచ్ అండ్ కట్ వర్క్ అంట. కట్ వర్క్ అని ఎందుకన్నారంటే చెప్పనా అండి, ఈ మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, ఈ స్పేస్ని మనం ఒకటి అగరబత్తి ఉంటుంది కదా, అగరబత్తికి నిప్పెట్టి కొంచెం పెట్టేస్తే ఇక్కడ హోల్ అవుతుంది. ఆ హోల్ అయినాక పక్కన థ్రెడ్ ఉంటుంది కాబట్టి అది డిజైన్ అవుతుంది, అది కట్ వర్క్ డిజైన్. ఇది ఫిష్ బోన్ స్టిచ్ అండి. ఇదైతే చాలా ఫేమస్, ఫిష్ బోన్ స్టిచ్. చేప కుట్టు అంటాం మనం తెలుగులో, చేప కుట్టు అని. ఇది ఒక లీఫ్ ఎంత బాగా అనిపిస్తుంది అంటే, ఫిష్ బోన్ స్టిచ్ చూసారు. ఇది ఇక్కడ ఫస్ట్, సెకండ్, ఇవి వీటికి సంబంధించిన డిజైన్స్. మళ్ళీ బుక్లో ఇక్కడ బయట స్టిచెస్ అన్ని చూపించాడు కదా మనకి, లాంగ్ అండ్ షార్ట్, ఫిష్ బోను, ముడికుట్టు, లేజీ డేజీ, ఇవన్నీ స్టిచెస్ ఉన్నాయి కదా, దానికి సంబంధించిన డిజైన్స్ అన్నమాట ఇవన్నీ, ఈ బుక్లో ఉన్నవన్నీ. మన పిల్లల ఫ్రాక్లకు కానీ, వాళ్ళు వేసుకునే లంగాలకు కానీ, అలా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ కిడ్స్ అండి, మన శారీస్ కూడా బాగానే ఉంటాయి. ఇవాళ రేపు వస్తున్నాయి కదా జ్యువెలరీ వర్క్ శారీస్ అని, అవన్నీ ఇవన్నీ. ఇలా ఈ బుక్లో ఉన్న డిజైన్స్ కూడా శారీలో వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. ఇవన్నీ ఫర్ కిడ్స్. ఇంకొకటి వచ్చేసి ఇదండి, నేను నేర్చుకున్నప్పుడు కుట్టిన 3 శారీలు, కానీ ఎంత కష్టపడ్డానంటే, ఇది ఉన్నాయి చూసారా, ఈ బుక్స్ కొనడానికి హెవీ ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పేసి మా ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర కలెక్ట్ చేసుకొని ఇవన్నీ జిరాక్స్ తీసుకున్నాను. ఇది చూడండి ఎంత కట్ట, జిరాక్స్ కట్ట. ఇలా చూడండి, ఇదంతా టోటల్ ఇంత బెండల్ జిరాక్స్ తీసుకున్నాను. నియర్ అబౌట్ అప్పుడు ఆటనకు ఒక కాపీ ఉండింది. ఇవన్నీ అవే అండి, మొత్తం సారీ డిజైన్స్. ఇవన్నీ
నాట్ ఓన్లీ మీ, మా ఫ్రెండ్స్ అందరం కలిసి నాకు 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 అని లాస్ట్కి ఇది చూసిండ్రా, ఈ ప్రింట్ కూడా పడలేదు. దీంట్లో నేను మిర్రర్ వర్క్ చేసుకున్నానండి ఒకసారి. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, దీన్ని లాంగ్ అండ్ షార్ట్ కుట్టొచ్చు, లేజీ డేజీ కుట్టొచ్చు, ఫిష్ వర్క్ కుట్టొచ్చు. బట్ నేనేం చేశానంటే మిర్రర్ వర్క్ చేశాను. మిర్రర్ వర్క్ చేసి ఇది గోల్స్ కుట్టించాను. మళ్ళీ ఇక్కడ ఇవి ఉంది కదా, ఇక్కడ పర్ల్స్ పెట్టాను. ఇప్పుడు ఇవి 5 ఉన్నాయి కదా, 5 దగ్గర 5 పూసలు పెట్టాను. సో మన నాలెడ్జ్ అండి, ఒక డిజైన్ని చూసి మనకి ఏది పెట్టాలనిపిస్తుంది. ఈ డిజైన్ వచ్చేసి మా అత్తమ్మ కుట్టుకున్నారు, చాలా బాగుంటుంది ఇది. ఇది వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్ వర్క్తోని ప్లస్ గొలుసు కుట్టు ప్లస్ ఫిష్ వర్క్, ఇవన్నీ. అమ్మమ్మ ఇది చూసారా, ఇది కచ్ వర్క్ కూడా చూపించాను కదా, అత్తమ్మ కుట్టుకున్న శారీ అని. ఇది కచ్ వర్క్ డిజైన్. కచ్ వర్క్ చాలా బాగుంటుందండి. నా దగ్గర ఉన్న శారీ కలెక్షన్ చూపిస్తాను మీకు, దాంట్లో ఉంది. ఇదేంటి తెలుసా, ఇది ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత టఫ్ ఉందా ఇది, ఈ డిజైన్. దీన్ని ఈజీ కుట్టుకోవాలంటే ఒక్కటే అండి, ఇది మొత్తం గోల్స్ కుట్టేసుకోవాలి లేదా తీగ కుట్టేసుకోవాలి. వేసేసుకొని మన దాన్ని ఏమంటారు, పూసలు కానీ గోల్డ్ పూసలు దొరుకుతాయండి, గొట్టం పూసలు అని చెప్పేసి, దాన్ని కానీ లేకపోతే ఫిష్ వర్క్ లేకపోతే కాడా కుట్టు అంటారు. ఇటొకటి అటొకటి ఇటొకటి జస్ట్ తీస్తే ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. మొన్న ఒకసారి చెప్పాను కదా, చూపించాను కదా అత్తమ్మది. సో ఇదే అండి, దాన్ని ఏమంటారు, బటర్ఫ్లై వర్క్, బటర్ఫ్లైస్ కుట్టాను కదా శారీ పైన. సో అది ఇదే డిజైన్ అత్తమ్మ కుట్టుకున్నారు చీర పైన. మీకు మనం చూపించారు కూడా తను. ఏ కలర్ వచ్చేసి అంటే మేబీ పింక్ కలరు అత్తమ్మ కుట్టుకున్నారు ఈ శారీ. భలే బాగుంటుంది ఈ శారీ. కావాలంటే పాత వీడియోలోకి వెళ్ళి చూడండి, ఒక శారీ ఉంటుంది అత్తమ్మ కుట్టుకుంది, తనకుంది ఈ డిజైన్లో శారీ. కాశ్మీర్ కుట్టు అంటారు. ఏం లేదు, ఇది ఉంది కదా, ఈ తీగ మొత్తం గొలుసు కుట్టు కుట్టేసుకొని ఇటు ఇటు లాగడమే. చాలా ఈజీ కుట్టు అంటే కాశ్మీర్ కుట్టువే. రాని వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. చూడండి, ఒకసారి కుడితే లాంగ్ అండ్ షార్ట్ కుట్టుకోవచ్చు. ఇంకేం కుట్టవచ్చు. సో అన్నీ వదిలిపెట్టేస్తే నేనేమనుకుంటున్నానంటే, మధ్యలో ఇది ఉంది కదా, ఇక్కడ మిర్రర్ వేసేసి ఈజీ, అంటే రాని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇష్టం ఉన్నట్టు కుట్టుకుంటారు, అన్ని కుట్లు వేసుకోవచ్చు. కొంచెంమంది లేజీ ఉంటారు, అంత అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మధ్యలో మిర్రర్ వేసేసుకొని చుట్టూ వైట్ పూసలు కుట్టుకున్న ఎక్సలెంట్ ఉంటుంది. మళ్ళీ ఇది వచ్చేసి గ్రీన్ కలర్తోని తీగల్లా కుట్టుకొని, మన కాడా కుట్టు కానీ గొలుసు కుట్టు కానీ కుట్టుకొని సేమ్ ఇక్కడ 3 పూసల్లాగా పెట్టుకొని ఇలా కుట్టుకుంటే కూడా, నేను చెప్పేది ఏంటంటే అంతవరకు వద్దు అన్న వాళ్ళకి ఈజీ ప్రాసెస్ చెప్పాను. డిజైన్ పెద్దగా ఉంది, వర్క్ చిన్నగా ఉంటుంది. ఇది ఏంటి తెలుసా అండి, పోకుట్టు అప్పుడు చాలా చీరలు వచ్చినాయి మనకి. చాలా ఎప్పుడు అంటే మేబీ ఒక 15 years బ్యాక్ పోకుట్టు మీద దాదాపు ఒక 10 చీరలు చూశాను నేను. ఇది కూడా ఎంత ఈజీ అంటే, ఒక 7th 8th పిల్లలకి చూపిస్తే ఈజీ కుట్టేస్తారు. ఇది కూడా మా అత్తమ్మకు ఉందండి, మేబీ మెట్ల కుట్టు. ఎస్, అత్తమ్మకు ఉంది ఈ డిజైన్ మెట్ల కుట్టు. ఇది నేను చెప్పడానికి ఈజీ అంటున్నా కానీ ఒకటి తెలుసా అండి, ఈజీ అనే వర్డ్ మనం ట్రై చేస్తూ ఒక 2 times ట్రై చేస్తే 3rd time వచ్చేస్తుంది, అది ఈజీ అయిపోతుంది. చూసి నేను రేపు ట్రై చేస్తా, రేపు కుడతా అంటే మాత్రం అది టఫే ఉంటుంది. అది ఏ వర్క్ అయినా కానీ, నాట్ ఓన్లీ స్టిచ్చింగ్, కుకింగ్ కానీ, చదువు కానీ, ఇంకేదైనా మనం ఇంట్లో చేసుకునే పని కానీ, ఇవన్నీ ఒక్కసారి మనం ధైర్యం చేసి ఒక స్టెప్ వేస్తే ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కుట్టు అంటారా, మెట్ల కుట్టు అయితే డెడ్ ఈజీ. అంతేందుకు కచ్ వర్క్ కూడా చాలా ఈజీ అండి కుడితే, కాకపోతే రావడం కష్టం. కొంతమంది ఏంటంటే సోమరిపోతుల్లా ఉంటారు, రాదు అంటారు. అంటే వచ్చినా కానీ రాదు అంటారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏంటంటే
రాదు అంటే మనం ఏం చేస్తామంటే అయ్యో నాకు రాదు కదా అని వదిలేస్తారు. రాదు అన్న పని రాజా పని అంటారు. అందుకే ఏ పని వచ్చినా తప్పించుకోవడానికి రాదు అని చెప్పేస్తే అది రాజా పని అయిపోతుంది. ఓకే తనకు రాదటలేండి వదిలేద్దాం అన్నట్టు ఉంటుంది. బట్ మీరు ట్రై చేస్తే రాందంటూ ఏది ఉండదండి. ఇది చాలా ఈజీ. దీన్ని ఏమంటారంటే మెట్ల కుట్టు అంటారు. ఒక్క మెట్టులా కుట్టడమే. జస్ట్ అంటే మీరు అంతేదిగా యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా, మీకు కావాల్సిన స్టిచ్ ఏంటి అది యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. మెట్ల కుట్టు కానీ, కచ్ వర్క్ కానీ, కాడా కుట్టు కానీ, ముడి కుట్టు కానీ, లాంగ్ అండ్ షార్ట్ కానీ, ఫిష్ బోన్ స్టిచ్ కానీ, అవన్నీ ఎంత ఈజీగా చూపిస్తున్నారు. అలా చూసి కూడా నేర్చుకోవచ్చు. మన ఇంట్రెస్ట్ని బట్టి మనకు వస్తుంది ఏ పనైనా కానీ. ఇంట్రెస్ట్ లేకుండా నాకు రాదంటే మాత్రం రానట్టే ఉంటుంది. నాట్ ఓన్లీ ఇది, ఏదైనా కానీ. ఇది మిర్రర్ వర్క్. యాక్చువల్లీ మిర్రర్స్ వర్క్. ఇవన్నీ మిర్రర్స్ వేసుకోవచ్చు అండి. ఇందాక చెప్పాను కదా మిర్రర్ వర్క్. ఇదిగోండి మిర్రర్స్ వర్క్. పాతకాలంలో అన్నీ అద్దాల చీరలు ఉండేవి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా అద్దాల చీరలు స్టార్ట్ అయినాయి. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేటివన్నీ పాతవేనండి. మనం అన్నీ యూజ్ చేసి, మన పెద్దవాళ్ళు యూజ్ చేసినవే ఇప్పుడు మళ్ళీ మనం రీయూజ్ చేస్తున్నాం. దాన్ని న్యూ స్టైల్ అంటున్నాం. కానీ న్యూ స్టైల్ అంటూ ఏం లేదు. మన అమ్మమ్మలు తాతమ్మలు వాడిన డిజైన్లో మనం వాడుతున్నాం. కాకపోతే అప్పుడు మనం చూడలేదు. ఇది రోజ్ వర్క్ అండి. ఇది కూడా రోజ్ వర్క్ వచ్చేసి నవార్ కుట్టు డిజైన్ అంటారండి. నవార్ కుట్టు అంటే నేను ఇది ఒకటి శారీ అండి, నవార కుట్టు శారీ నాకు గుర్తుకుంది. శివరాత్రి రోజు మార్నింగ్ మొదలు పెట్టాను. ఆ రోజు మొత్తం జాగారం కదా. సో అంటే ఇది ఇలా అని కాదు డిజైన్. మీకు నా నవార కుట్టు డిజైన్ చూపిస్తాను. నా శారీస్ చూపించినప్పుడు మీకు 1 డేలో మొత్తం బటర్ఫ్లైస్ వేసుకున్నానండి. ఒక శారీ కంప్లీట్ చేశాను. అంటే ఎంత ఈజీయో చెప్పండి మీరేగా. నవార వర్క్ కానీ భలే ఉంటుందండి. బటర్ఫ్లైస్ది కలర్ కాంబినేషన్లో కుట్టుకుంటారా మీరు? మొన్న మా పాపకి, మా పింకీకి అత్తమ్మ చూపించారు కదా మా మన్మరాల లంగా అని. దానిపైన ఉన్నట్టే ఉంది కదా సేమ్. మేబీ అదే అని నేను కూడా అనుకుంటున్నా. కచ్ వర్క్ డిజైన్. ఇది కూడా కచ్ వర్క్ చాలా బాగుంటుందండి. నాకు నచ్చిన కుట్టు. కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇదంతా మిర్రర్స్ వేసుకోవచ్చు. ఇలా మిర్రర్స్ వేసుకొని ఈ బార్డర్ కచ్ వర్క్ వేసుకుంటే చాలా బాగుంటుంది. లేదా కుందన్స్ వేసుకొని కచ్ వర్క్ డిజైన్ అండి. ఇది కానీ ఒక్కసారి కుట్టుకొని కట్టుకుంటే కనుక అడగని వాళ్ళు ఇది చెప్పండి మీరు. ఇక ఒక ట్రై చేయండి కచ్ వర్క్. ఆన్లైన్లో చూడండి, ఒకసారి యూట్యూబ్లో చూడండి. దొరకకపోతే చెప్పండి. మా అత్తమ్మ సూపర్ కుడుతుంది కచ్ వర్క్. తనతో నేను ఒక షో చేస్తాను కచ్ వర్క్ని. చాలా ఈజీ. ఏంటంటే కొంచెం లెక్కలు ఉంటాయి దానికి. ఈ థ్రెడ్ నుంచి ఆ థ్రెడ్, ఆ థ్రెడ్ నుంచి ఈ థ్రెడ్ అని. మీకు ఎక్కడ దొరకకపోతే నాకు ఒక్క కామెంట్ పెట్టండి. ఇది ఒక్కసారి ఒక పట్టు చీర మీద కట్టుకుంటే కనుక అందరూ అడుగుతారు, మీకు కచ్ వర్క్ వచ్చా, మీకు కచ్ వర్క్ వచ్చా, మీకు కచ్ వర్క్ వచ్చా అని. అప్పుడు మీరు దజాగా చెప్పుకోవచ్చు, నేనే కొట్టుకున్నాను అని. ఫస్ట్ సింపుల్గా ట్రై చేయండి. మీకు సపోజ్ ఆడపిల్లలు ఉంటే, లేకపోతే ఆడపిల్లలు లేకుంటే నాలా జస్ట్ మీద ఒక బ్లౌజో, లేకపోతే ప్లెయిన్ ఒక దాన్ని ఏమంటారు, షిఫాన్ శారీ, షిఫాన్ జార్జెట్ అలాంటి శారీ తీసుకుని ఇట్లా చిన్న ఒక బార్డర్ ట్రై చేయండి. జస్ట్ ఇంతే ఉంటాయి. ఓన్లీ 1 2 3 4 5 ఓన్లీ 5 బ్లాక్స్ ఉంటాయి. ఇది కుట్టడం నేర్చుకోండి. ఇది వచ్చిందంటే ఆటోమేటిక్గా బార్డర్ వచ్చేస్తుంది. ఇది కచ్ వర్క్ డిజైన్. ఇది కచ్ వర్క్ డిజైనే. చూస్తూ ఉంటే అన్నీ కుట్టుకోవాలనిపిస్తుందండి. కాకపోతే ఏం చేద్దాం, టైం దొరకొద్దు. ఇది కూడా అండి, ఇది కూడా కచ్ వర్కే. చూపించాను కదా ఒక బుక్, ఆరీ వర్క్స్ అని.
ఇలా అన్ని బుక్స్ కొనుక్కోలేక కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర బుక్స్ తీసుకొని ఇగో ఇలా కూడా జిరాక్స్ తీసుకున్న రోజులు ఉన్నాయి. ఇదిగోండి, అదేమో కలర్ఫుల్గా వస్తుంది, బ్లాక్ అండ్ వైట్ షేడ్లో వస్తుంది. లోపల వచ్చేసి డిజైన్. ఇది పెద్ద మిర్రర్ వేసుకోవచ్చు. చుట్టూ మన పూసలు దొరుకుతాయండి, మన పొడుగు పూసలు కానీ ముత్యాలలా ఉంటాయి. పొడుగు పూసలు కానీ రౌండ్ పూసలు కానీ అలా సో మెనీ వెరైటీస్ ఆఫ్ మెటీరియల్ దొరుకుతుంది నవడేస్ ఇన్ శారీ వర్క్లో. కొంచెం ఓపిక, తీరిక అన్నీ కావాలి. తెలుసా అండి, రిబ్బన్ వర్క్ అండి. రిబ్బన్ వర్క్ ఎప్పుడైనా చూసారా మీరు? మీకు శారీ చూపిస్తాను నేను, బట్ ఇప్పుడు చూపించను. నా శారీ కలెక్షన్లో మీకు చూపిస్తాను రిబ్బన్ వర్క్ అని. రిబ్బన్ అంటే జెల్లకు వేసుకున్న రిబ్బన్ కాదు, ఒక రిబ్బన్ దొరుకుతుంది సన్నగా. ఇగో ఇలా వస్తుంది ఒక ఫ్లవర్. యాక్చువల్లీ నేను జిరాక్స్ తీసుకున్నాను, ఒరిజినల్ కాపీ ఉంటే బాగుండేది. ఇదంతా రిబ్బన్ వర్క్ అండి. ఇదిగోండి రిబ్బన్ వర్క్ డిజైన్స్ ఇవి. మీకు అర్థమవుతుందా? ఇదిగోండి రిబ్బన్ అంటే ఇలా ఉంటుంది. ఆ రిబ్బన్తో మనం వర్క్ చేసుకోవచ్చు. ఇది ఇంకా డెడ్ ఈజీ అండి. ఇది కూడా నాకు తెలిసి 1 డేలో కుట్టుకోవచ్చు ఒక శారీ మొత్తం. ఎందుకంటారా, ఇది వచ్చేసి కాడా కుట్టు ఉంటుంది, ప్లస్ ఇది వచ్చి గ్రీన్ లిప్స్కి వచ్చేసి గ్రీన్ కలర్ రిబ్బన్. ఈ టూ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇదో ఫ్లవర్ ఇదో ఫ్లవర్, ఇదో ఫ్లవర్ ఇదో ఫ్లవర్. ఒక 1 2 3 కలర్స్తోని మంచి శారీ అయిపోతుంది, రిస్క్ లేకుండా. సో ఇవి రిబ్బన్ వర్క్ సంబంధించిన డిజైన్స్ అండి ఇవన్నీ. ఇది ఫ్లవరు అంటే రోజ్ ఫ్లవరు. రిబ్బన్ వర్క్ అంటే ఎప్పుడు వచ్చిన రోజ్ ఫ్లవరు, రోజ్ పెటల్స్, లీవ్స్ అవే వస్తాయి దీనికి, రిబ్బన్ వర్క్కి సంబంధించింది. మీకు చూడండి, ఇది రోజు, ఇది లీవ్స్, ఇవి పెటల్స్. ఇక్కడ వేసుకుంటే మన చిన్న చిన్న పూసలు దొరుకుతాయి, అవి వేసుకోవచ్చు. కానీ భలే బాగుంటుందండి రిబ్బన్ వర్క్. ఇలా వస్తుంది శారీ. రిబ్బన్ వర్క్ శారీ కూడా నేను మా అత్తమ్మకి నేను మా ఆడపడుచుకి, మా తోటికోడలకి 3 శారీస్ ఉన్నాయి మాకు. 3 కుట్టాను నేను. తొందర అయిపోతుంది ఈజీగా. మీకు మాకు ఒక బుక్ కూడా ఉండేదండి మగ్గం వర్క్ నేర్చుకున్నప్పుడు. అప్పుడు దానికి నోట్స్, ఇది స్టార్టింగ్ డిజైను. బుక్ పైన ఇయర్ రాస్తానా? రాయలేదు, జస్ట్ మగ్గం వర్క్. దీంట్లో స్టిచ్ అండ్ నేమ్స్ ఆఫ్ ఆరీ వర్క్స్ చెప్పాను కదా ఇందాక. చైన్ స్టిచ్, డబుల్ చైన్ అండ్ డబుల్ చైన్, ఫిష్ బోను, చైన్ నాట్, డౌన్ చైన్, నెట్ వర్క్, డౌన్ చైన్, అప్వర్డ్ చైన్, సాటన్ వర్క్, నాట్స్ అంటే ముడి కుట్టండి, లాంగ్ నాట్స్, లూప్స్, అప్ అండ్ డౌన్ చైన్, చాక్లెట్ కుట్టు, ఇవన్నీ కుట్ల పేర్లు అండి. అప్పుడు ఏదో టకటకటకటక రాశాను. ఇదిగోండి ఫిష్ బోను, చెమ్కీ వర్క్. చెమ్కీలు అయితే చాలా చేసుకోవచ్చు అండి. లాంగ్ చెమ్కీ నాట్, చెమ్కీ పెట్టి చెమ్కీ పైన ముడేయడం లాంగ్ చెమ్కీ నాట్ అంటే. స్ప్రింగ్ వర్క్ గోల్డ్, మనకు తీగలు దొరుకుతాయి కదా గోల్డ్ కలర్ తీగల్లాగా, సో దాంది అది. ఇదంతా మాకు నేర్పించిన వర్క్ అనమాట వాళ్ళు. ఇదిగోండి జరీ వర్క్, జరీ థ్రెడ్ ఉంటుంది కదా దాంతో వర్క్ చేయడం. బీట్ వర్క్, పర్ల్ వర్క్, కుందన్ వర్క్, ఇవన్నీ అసలు అప్పుడు గుర్తుకు లేదండి. ఇదిగోండి మిర్రర్ వర్క్, కట్ వర్క్ చెప్పాను కదా, చుట్టూ కుట్టి మధ్యలో అగరబత్తితో నిప్పెట్టడం వర్క్. సో ఇవన్నీ నేర్చుకున్న కుట్లు.
ఇది స్ప్రింగ్ రోజ్ కూడా చాలా ఈజీ ఉంటుందండి. సూదికి ఇట్లా దారం చుట్టి 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 క్లాత్ కూర్చోడం. స్టెప్ వర్క్ కూడా ఈజీ. ఇదిగోండి లేజీ డేజీ అంటే ఇలా వస్తుంది. ఇది వచ్చేసి ఇగో సీజర్కి, ఈ సీజర్కి పని చెప్పింది ఇక్కడే అనమాట. ఇదిగోండి ఈ సీజర్తో కట్ చేసిన వర్క్ ఇది. ఇది లేజీ డేజీ. ఇది వచ్చేసి లేజీ డేజీ. ఇది వచ్చేసి స్ప్రింగ్ నాట్. చెప్పాను కదా సూదికి దారం చుట్టి 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 పెట్టడం. మళ్ళీ 4 వరుసల థ్రెడ్ అనమాట. ఇది షేడ్ వర్క్లో వస్తుంది. ఇది ఒకటి. ఇది గొలుసు కుట్టుతో. ఇప్పుడు ఏంటంటే వసుంధర పేపర్లో ఫుల్ వచ్చేవండి వర్క్ శారీస్, వర్క్ డిజైన్స్. అప్పుడు మాకు అదో కలెక్షన్ లాగా పెట్టేవాళ్ళు వాళ్ళు. ఇది అదే అనమాట. ఆ ఈనాడు వసుంధర పేపర్లో కట్ చేసిన పేపర్ పార్సీ వర్క్ కట. ఇది అది అప్పుడు కట్ చేసింది. ఇది కూడా యాప్లిక్ వర్క్. ఈ సిజర్కు పని చెప్పింది అందుకే అనమాట. సీక్వెన్స్ వర్క్. ఇందాక జరీ వర్క్ అని చెప్పాను కదండి. సీక్వెన్స్ వర్క్ ఇలానే ఉంటుంది. ఒక జరీ తీసుకొని మన గోల్డ్ కలర్ చెమ్కీలు ఉంటాయి కదా, దాంతో చేయడం. ఇది ఎంత పాత చూడండి, ఇప్పుడు మళ్ళీ ఫేమస్ అయిపోయింది. ఇదిగోండి ఇవన్నీ నేను కుట్టిన డిజైన్స్. పిల్లలు బాగున్నారని కట్ చేశాను నేను. చూడండి వసుంధర ఈనాడులో వచ్చిన వసుంధర పేపర్స్. ఈ ఆడపిల్లల కోసం కట్ చేశాను. ఇవి మళ్ళీ శారీస్ కోసమే. అప్పుడు ఈ డిజైన్స్ చూసి డిజైన్ కలెక్షన్ కోసమని కట్ చేసిన బిట్స్ అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు వసుంధరలో చాలా ఇచ్చేవాళ్ళు కదా, నేర్చుకుందాం రండి అని. ఇదిగోండి నేర్చుకుందాం, ఏదన్నా టాపిక్ వచ్చి దాని గురించి నేర్పేవాళ్ళు కదా. ఇదిగోండి ఇప్పుడు ఇంత ఓపిక. చూడ చక్కని చల్లా వర్క్ అంట. ఇది కొంచెం ఫిష్ బోన్ స్టిచ్ లానే ఉంటుందండి. ఇది వచ్చేసి మొత్తం ముడికుట్టు. ఎంబ్రాయిడరీ సల్వార్ కుర్తా. ఇదంతా ముడికుట్టు అండి. వాళ్ళు ఇచ్చేవారు పేపర్లో తక్కువ ఖర్చుతో సారీ డిజైన్ అని. పెయింటింగ్ కూడా చాలా ఈజీ అండి. పెయింటింగ్ కూడా దాదాపు ఒక 5-6 చీరలు వేసుకున్నాము నేను, మా అత్తమ్మ, మేమందరము. మేము బెడ్షీట్లు కూడా వేసుకున్నామండి పెయింటింగ్, నాట్ ఓన్లీ చీరలు. అప్పటి కలెక్షన్ చూడండి ఎలా ఉండేదో. సండే బుక్లో వచ్చే పిండి వంటలు ఇవి కూడా కట్ చేసేవాళ్ళం. ఇదొకటి. ఇదొక శారీ కుట్టానండి. దేనిపైన కుట్టానంటే మా పెళ్ళికి మా ఆయన తలపాగా ఉంటుంది కదా వైట్ కలర్. ఆ తలపాగా ఏంటంటే ఇప్పితే ఒక శారీ అయిందనమాట. ఆ శారీ పైన ఈ డిజైన్ కుట్టుకున్నాను. చాలా బాగుంటుందండి. కాకపోతే ఇప్పుడు అది ఎక్కడుందో దొరకట్లేదు. అట్లా కుట్టాను అనమాట. సో ఇవన్నీ మళ్ళీ ఈనాడు వసుంధరలో తీసుకున్నవి. ఫుడ్ సెక్షను అన్నీ ఇక్కడ చూడండి. ఇదేంటి రోప్ స్టిచ్, ఇంత బాగుంది చూడండి. కొంచెం కష్టపడితే అన్ని వర్క్లు ఈజీ వచ్చేస్తాయండి.
బ్లౌజెస్ పైన. మిర్రర్ వర్క్ బాగుంటుంది అసలు నన్ను అడిగితే. ఇవన్నీ సండే బుక్లో టైంపాస్కి టేర్ చేసిన పేపర్స్. దీంట్లోనే ఒకటి స్పెషల్గా దొరికిందండి. చూడండి ఇదేంటి, మా చిన్నోడు బి అఖిల్ నర్సరీ 2004 గాయత్రి విద్యాలయం కరీంనగర్ స్కూల్లో వాడు వేసిన నర్సరీలో వేసిన డ్రాయింగ్స్ నా ఎంబ్రాయిడరీ బుక్లో ఉన్నాయి. ఇదిగోండి పపాయ. ఇదేంటి వేసిన వాడికి తెలుసా? మేబీ దానిమ్మ అనుకుంటున్నాను నేను. ఇది బనానా. వాడు వేసినవి కూడా ఇందులోనే ఉన్నాయి. కోఇన్సిడెన్స్. మా వాడు బీటెక్ ఫైనల్ ఇయర్. చూస్తే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, పిల్లలు చిన్నప్పుడు చేసినవి కదా. సో ఇట్లా దాచిపెడదాం రండి ఇదే బుక్లో. మెమరీస్ అలా ఉండిపోవాలి కదా, పిల్లలవి మనవి. సో ఇదండి ఇవాల్టి నా శారీ కలెక్షను. నచ్చిందా మీకు? మీకు నచ్చే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు కచ్ వర్క్ కావాలి అంటే చెప్పండి, మా అత్తమ్మ గారితో కుట్టిపిచ్చి చూపిస్తాను మీకు. తను మంచి కుడుతుంది కచ్ వర్క్. మర్చిపోయాను మీకు ఇంకోటి, ఇదేంటో తెలుసా? మగ్గం నిడిల్. దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి 0.5 సైజ్ అనమాట. ఇది రింగ్ ప్లస్ మగ్గం ఫ్రేమ్. ఇది ఉంటే సరిపోతుందండి మగ్గం వర్క్కి. సో ఇది ఇవాల్టి వ్లాగ్. నచ్చిందా మీకు? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నేను మా అత్తమ్మతో కాసేపు.